హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ నేను వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. నేను 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని కొంచెం సన్ డ్రై చేసిన తర్వాత ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. అలాగే నేను 10-15 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఈ బాగా వాష్ చేసిన తర్వాత పొడారిపోయిన తర్వాత ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి మెయిన్ ఏంటంటే ఆవాలు. నేను 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. పసుపువి మీరు నలిపైనా తీసుకోవచ్చు. అవి కూడా కొంచెం డ్రై చేసేసి కొంచెం రోస్ట్ చేసేసిన తర్వాత ఇలా మీరు మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకుని చల్లార్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పచ్చడిలో కలపాలి, లేకపోతే అది పాడైపోతుంది. నెక్స్ట్ ఏంటంటే నూనె. ఇది మీరు ఏ నూనెైనా వాడచ్చు, కానీ నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు వేరుశనగ నూనె తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన మసాలాలు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నమాట. ఇది నేను కొంచెం శాంపుల్గా చూపించాను, ఎందుకంటే నేను టెంపరీగా పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ తీసుకోలేదు. కానీ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉప్పు. అది మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం కలిపేసిన తర్వాత నేను ఆల్రెడీ ఉంచుకున్న వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు పీసెస్లోని ఇవి మనం కరెక్ట్గా వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వచ్చి నేను ఆవాల పొడి తీసుకున్నాను. ఇట్లా మనం బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఏవైతే నూనె మనం తీసుకున్నామో కొంచెం గోరువెచ్చగా కాచి చల్లార్చిన తర్వాతే మనం పచ్చళ్ళు వేసుకోవాలి. ఏ నూనెైనా మీరు తీసుకోవచ్చు, వేడిగా మాత్రం వేయకూడదు, ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది. మీరు సాల్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే మాత్రం ఉప్పు తక్కువ ఉన్నా అది టేస్ట్ పోతుంది, ప్లస్ అది నిల్వ కూడా ఉండదు. ఎంత తక్కువ చేసినా మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి, అది వేస్ట్ అయిపోతుంది లేకపోతే. ఫస్ట్ మనకి ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది, కానీ తర్వాత మనం ఇందులో కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేకపోతే మీరు 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ కలిపేసాను కాబట్టి చూడండి, 3 డేస్కి ఇది ఇలా తయారమైందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు, బయట 7 to 10 డేస్ ఈజీగా ఉంటుంది, పాడవద్దు అసలు. మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు, కారం, ధనియాల పొడి ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే మీరు అంతా కొంచెం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ పచ్చడి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి.